సో ఈ ధాతువులకి ఏమొస్తుంది? షన్ ప్రత్యయం వస్తుంది. ఏం చేస్తే షన్ వస్తుంది మరి? మనకి రెండు రకాలు ఉన్నాయి. ఏమేమవి? సార్వధాతుకం ఒకటి, అర్ధధాతుకం ఒకటి. ఆర్ధధాతుకం ఒకటి. మరి ఇక్కడ షన్ వికల్పం వస్తుంది అంటే ఏంటి? వికల్పం కాదు, ప్రత్యయం. ఇదే వికరణ ప్రత్యయం వచ్చింది అంటే ఎందులో వస్తుంది? ఆత్మనే పదే. సార్వధాతుకాలకి మాత్రమే. దేనికమ్మా? సర్వధాతుకాలకు మాత్రం. సర్వధాతుకం. సార్వధాతుకే అంటే సార్వధాతుకాలకి మాత్రమే వస్తుంది వికరణ ప్రత్యయాలు. అర్థమవుతుందా? గణ వికరణాలు దేనికి వస్తాయి? సార్వధాతుకాలకే. మరి ఆ సార్వధాతుకాలు ఏమేమి అవి? లట్టు, లట్టు, లోటు, లంగు, లోటు, విధిలింగ. లంగు, విధిలింగ. లోటు, లంగు, విధిలింగ. సో లట్, లోట్, లంగ్, విధిలింగ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఈ నాలుగింటిలోనే ఉండాలి. అప్పుడే ఈ షన్ అనేది ఈ ధాతువులకి వికల్పంగా వస్తుంది. అర్థమైందా? మరి ఆ ధాతువులు ఏంటి ఇక్కడ రాద్దాం. సో భ్రాష్ ఏంటి? భ్రాష్, ఉమ్. భ్రాష్, భ్రాష్ తర్వాత భ్లాష్, భ్లాష్ తర్వాత ఏముంది? బ్రహ్ము, బ్రహ్మ, భ్రము, బ్రహ్మ. తర్వాత క్రము, క్రము ఉంది కానీ మనకి అది ఇత్తి సంజలు పోగా ఏమొస్తుంది? క్రమ్ అనమాట. తర్వాత క్లము, క్లమ్. తర్వాత త్రసి, త్రస్. ఏంటది? రస్, తర్వాత త్రుట్. త్రుట్టి, త్రుట్, తర్వాత అంటే త్రుట్, లష్, లష్, లష్. లష్. ఇవి ధాతువులు. ఓకే, అర్థమైందా? ఇది టు భ్రాశ్రీ దీప్తౌ. ఏంటిది అది? టు భ్రాశ్రీ దీప్తౌ, దీప్తి అనే అర్థంలో. ఈ భ్రాష్ అనేది ధాతువు ఏమైంది? అది టు భ్రాశ్రీ దీప్తౌ. సో ఇది ఏ గణములో నుంచి? ఇది భ్వాదిగణం. అర్థమైందా? సో అది భ్వాదిగణం. భ్వాదిగణంలో మనకి ఎవరు రావాలి మరి? సో కర్తరి షప్పు రావాలి. ఇది భ్వాదిగణం. ఓకే, సో భ్వాదిగణంలో మనకి 10 కూడా రాద్దాం ఇక్కడ. ఓకే, పరస్మైపది. యాక్చువల్గా ఇది రెడ్తో రాద్దాం. ఒకటి పరస్మైపది. ఓకేనా? సో భ్రాష్ అనే దానికి అర్థం ఏంటి? దీప్తి. భ్రాష్ అనే దానికి అర్థం ఏంటండి? దీప్తి అంటే ప్రకాశము, ప్రకాశించడం అనే అర్థంలో వస్తుంది. అయితే ఈ ప్రకాశించడం అనే అర్థంలో మనకేం చెప్పుకున్నాం? పైన ఏమన్నాము? వికల్పంగా షన్ వస్తుంది అన్నాం. అర్థమైందా? ఏమొస్తుంది? వికల్పంగా షన్. సో వికల్పంగా షన్ అంటే ఏంటి? ఇప్పుడు భ్రాష్ తర్వాత యతే పరస్మైపది అన్నాం కదా ఇక్కడ. ఇది పరస్మైపది కాదేమో, ఆత్మనేపది అనుకుంటా కదా. ఆత్మనే కాదు మేడం, భాసతే వస్తుంది. అవునవును, ఆత్మనేపది. సో ఇప్పుడు ఏమైతుంది? భ్రాష్ తర్వాత యా. ఏంటది? యా తే. యా ఎందుకు వచ్చింది? షన్ కాబట్టి మిగిలింది ఏంటి? యకారం మిగిలింది. యా మిగిలింది. సో ఇప్పుడు అది ఏమైపోయింది? సో భ్రాష్యతే అయ్యింది. ఏమైందండి? భాష్యతే. భ్రాష్యతే అంటే ఏంటి? ఇక్కడ వికల్పంగా. షన్ వికల్పం అన్నామా? అవును.
ఉమ్. ఇది వికల్ప రూపం. ఒరిజినల్ రూపం ఏంటి? వికల్పము కాకుండా అంటే ఇంకా మరి ఏముంటుంది? ఎవరుంటారు? ఆనే వస్తుంది. బ్రాష్య ఆహా, ఎవరుంటారు? షప్ వస్తుంది. షప్ ఉంటది. షప్ అంటే ఏమైంది? ఆ. ఆ వస్తుంది. భాషతే. భ్రాష్యతే అవుతుంది కదా. అంతే. ఇది వికల్పం లేని రూపం. అర్థమైందా? ఉమ్. ఓకే, ఉమ్. నెక్స్ట్ భ్లాష్. ఏమన్నాం ఇక్కడ? భాష భ్లాష్. ఇది కూడా భ్వాదిగణ ధాతువు. సో మరి భ్వాదిగణ ధాతువులో మరి ఇదేంటి? ఏ పది? తెలీదు. ఒకటి అన్నాం ఇక్కడ, అవునా? ఉమ్. ఇది కూడా ఆత్మనేపది. సో భ్లాష్. అర్థమైందా? సో భ్లాష్ అనేది ఆత్మనేపది ధాతువు కాబట్టి ఏం కావాలి? ఇవన్నిటికీ షణ్ వికల్పం అన్నాం. అన్నామా? ఓకే. ఆ. సో అప్పుడు ఏమైంది? భాష్యతే. భాష్యతే. భాష్యతే భాషతే. ఉత్తమం. సో వికల్ప రూపం ఇది. ఇది వికల్పం. మహోదయ, దీనికి అర్థం ఏమిటి? అది కూడా దీప్తి, ప్రకాశం. దీప్తి. సో ఏమైంది? అది భ్లా దీర్ఘం కదా. భ్లాష్యతే, తర్వాత భాషతే. భ్రాషతే. భ్రాష్యతే. అర్థమైందా? ఉమ్. భ్లాషతే ఇది వికల్పం లేని రూపం. లేని రూపం. నెక్స్ట్ బ్రహ్మ. ఈ బ్రహ్మ అనేది ఏంటిది? ఏ గణంలో ఉంది? సో భ్రము చలనే. ఇది భ్వాదిగణంలోనే ఉంది. ఓకే, సో భ్వాదిగణంలోనే ఉంది, కానీ ఇది పరస్మైపది ధాతువు. అర్థమవుతుందా? ఏ ధాతువు అది? పరస్మైపది. పరస్మైపది ధాతువు. సో ఇప్పుడు రూపం ఏమొస్తుంది? భ్రమతి. భ్రమ- భ్రమతి. భ్రమతి. భ్రమ్యతి. భ్రమ్యతి రావాలి. భ్రమ్యతి. వికల్పంగా భ్రమ్యతి. భ్రమ్యతి భ్రమతే. భ్రమతి. 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 అంతే. భ్రమతి అంతే. అర్థమైందా? ఆ. వికల్పం లేని రూపంలో అకారం అన్నమాట కదా. షప్పులో ఆ ఉంటుంది కదా. బ్రహ్మ ఆ కలపండి. భ్రమ, తర్వాత తి. ఉమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్రమ్. క్రమ్. క్రమ్ క్రమ. ధాతువు ఏంటిది మరి? అది అది కూడా ఆత్మనేపది కదా. ఆత్మనేపదం. ఇది చలనే. చలనే తీసుకున్నప్పుడు భ్రము చలనే రెండు, ఈ బ్రహ్మ ధాతువులు రెండు చోట్ల ఉన్నాయి ఇవి. ఓకే, ఉమ్. చలనే అర్థంలో ఒకటి ఉంది, ఉమ్. ఇంకోటి ఏంటిది? అనవస్థానే. అనవస్థానే అనేది దివాదిగణంలోది. ఇప్పుడు మనకు ఆ దివాదిగణం వద్దు. ఓకే, ఇది చూసుకుందాం అంతే. భవాదిగణం ఒకటి మనకు చాలు. అర్థమవుతుందా? మనం ఏ గణంలో ఉన్నాం ఇప్పుడు? భాది. భవాదిగణంలో ఉన్నాం కాబట్టి అది చాలు కదా. అర్థమైందా? తర్వాత క్రమ్. క్రమ్ ఏముంది? క్రము అది పాద విక్షేపే. సో ఇది భవాదిగణము. భవాదిగణమే కాబట్టి దీనికి ఏమొస్తుంది? పరస్మైపదినా ఆత్మనేపదినా? పరస్మైపది. పరస్మైపది. ఆగండి ఆగండి, పరస్మైపది కదా. తర్వాత ఓకే, రెడ్ తీసుకుందాము. ఇప్పుడు క్రమ్. క్రమ్ ధాతువు. ఓకే, భ్రమ్యతే. సో వినండి, ఇక్కడ మనకి పరస్మైపది చేస్తుంటే ఏం చేస్తుంటే? పరస్మైపది. పరస్మైపది చేస్తుంటే. మరి పరస్మైపది అని ఎందుకు అంటున్నాము? అది ఉన్నదే పరస్మైపది కదా ధాతువు అని మనకి డౌట్ రావచ్చు కదా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కొన్ని రూపాలు ఉంటాయి, దాంట్లో పరస్మైపది ఆత్మనేపదిగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది మరి అది? ఇది ఆల్రెడీ ధాతువు ఉన్నదే పరస్మైపదిలో,
అవునా? ఉమ్, మళ్ళీ ఉమ్. సూత్రములో క్రము ధాతువు పరస్మైపది చేస్తుంటే అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంటే ఆ ధాతువు అనేది ఇంకో చోట ఆత్మనేపదిలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? కర్మని ప్రయోగం చేస్తుంటే కర్మణి లోపల వస్తుంది కదా ఆ, మేడం. ఆత్మనేపది వస్తుంది. ఇంకా ఎక్కడ వస్తుంది? యంగ్ కానీ అట్లాంటివి కొన్ని చేస్తున్నప్పుడు ఆత్మనేపదులు వస్తాయి. అర్థమవుతుందా? ఉమ్, ఉమ్. ఆ? సో అక్కడ కాదు, ఎక్కడైతే పరస్మైపది రూపం ఉంటుందో అక్కడ ఈ క్రమ్ అనే ధాతువుకి ఏమైతుంది? దీర్ఘం వస్తుంది. అంగములో దీర్ఘం. సో ఓకే. ఇప్పుడు క్రమ్ ధాతు క్రామ్యతి కదా. ఆ, క్రామ్యత్. ఆగండి ఆగండి, క్రామ్యతి. అరే ఆగండి. ఆ, సో ఇప్పుడు మనం షెన్ అన్నాము, షెన్లో ఏమొచ్చింది? యా మిగిలింది, అవునా? యా. తి వచ్చింది. సో యతికి తీన. యాక్చువల్గా యతి అని అట్లా పెట్టుకోవద్దు. మనము ఏం పెట్టాలి? యా అనే దీంట్లోనే కలుపుకోవాలి. ఎందులో కలపాలి? ఇందులో. ఓకే. సో తర్వాత తి అన్నాం. మరి అంగములో దీర్ఘం అంటే దేనికి పెడతాము? క్రాకు. ఎలా? క్రాకు పెట్టు. మ్మ్. ఇప్పుడు ఈ షన్ను చూసుకుంటున్నాం ఫస్ట్. అర్థమవుతుందా? షన్నుకి అంగం అన్నమాట. అర్థమైందా? షన్నుకి అంగం ఏంటి? వెనుక ఆ, ధాతువే. మ్మ్. ధాతు హా. ధాతువే కదా. సో ధాతువులో మనకి దీర్ఘం అంటే అక్కడ హ్రస్వం ఎక్కడుంది? అకారం. ఉపధలో మ్మ్. అకారం అకారం. హా. అకారం ఉపధాలో కదా. ఉంది. ఉత్తమం. ఉపధాలో ఉంది, కానీ మనం ఇక్కడ ఉన్న ఒకటే ఒకదానికి ఇక్కడ రెండు అవి ఏం లేవు కాబట్టి ఎక్కడుందో అక్కడే దాన్ని దీర్ఘం చేసుకుంటాం. అవునా? సో ఇప్పుడు అదేమైనది? క్రామ్యతి. క్రామ్యతి క్రామ్యతి. మీనింగ్ ఏంటమ్మా? క్రామ్యతి అంటే ఏం చెప్పాము? క్రమ్ ధాతు పాద విక్షేపే అన్నారు. పాద విక్షేపే. పాద విక్షేపే అంటే అర్థం ఏంటి? అంటే నడవడం అంటే దాటడం కదా మాన్య, దాటడం వస్తుంది. పాదముతోని విక్షేపం కాబట్టి అడుగులు వేయడం అనేసి. సో అది అర్థంలో వస్తుందన్నమాట, పాద విక్షేపే. తర్వాత ఇప్పుడు ఏమన్నాము? ఇంకా పరస్మైపదే చేస్తున్నాం మనం. అర్థమవుతుందా? ఇంకా పరస్మైపదిలోనే ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏమైతుంది? పరస్మైపదిలో దీర్ఘము. సో క్రా, తర్వాత మ, ఆ, తి. ఏమైంది అది? క్రామతి. క్రామతి. అర్థమైందా? ఏమర్థమైంది? షన్ వచ్చినప్పుడు క్రామ్యతి, షప్ వచ్చినప్పుడు క్రామతి. అంతే కదా మళ్ళీ. అంతే. ఈ దీర్ఘం వచ్చే సూత్రం ఏంటమ్మా? దీర్ఘం రావటానికి క్రమ పరస్మైపదేషు, క్రమః పరస్మైపదేషు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమన్నాం? పరస్మైపదిలో మాత్రమే క్రమ్ ధాతువుకి అన్నామా? అంటే ఏంటి? పరస్మైపదే అని ఎందుకన్నారు? ఇక్కడ ధాతువు ఉన్నదే పరస్మైపది కదా. మరి ఎందుకన్నారు అలాగా? ఇంకా క్రమ్ అనే ధాతువు ఇంకెక్కడ లేదు, ఇక్కడ తప్పితే. సో అయితే ఇప్పుడు అది ఉన్నది పరస్మైపది. మరి ఆ సూత్రం ఇంకా పరస్మైపదం చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంటే ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు కర్మని ప్రయోగంలో ఆత్మనిపది వస్తుంది. తర్వాత యంగ్, ఇయంగ్, నింగ్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆత్మనేపది వస్తుంది. సో ఇప్పుడు క్రమ పరస్మైపదేషు అన్నారు ఇక్కడ. మరి అక్కడ ఆత్మనేపది ఉంది, అప్పుడు దీర్ఘం పెడతారా? పెట్టకూడదు. పెట్టదు. అర్థమైందా? అందుకని చెప్పారు. సో ఇప్పుడు మీరు యంగ్ ఇవన్నీ ఏం నేర్చుకోలేదు, అప్పుడు నేను ఈ మాట తీసుకొచ్చేదాన్ని కాదు నేను మీకు. అర్థమైందా? ఎందుకు? మనం ఎంత చెప్తున్నామో అంతనే వినాలి. ఆ తర్వాత మనం ఇంకా కొంచెం చదువుకున్నాక అప్పుడు అర్థమవుతుంది అది ఎందుకు చెప్పారు అక్కడ అని కదా. అదనమాట మనకి కథ. సండే కథల్లో ఒకటి వచ్చింది కదా, క్లమ్ అనే ధాతువు ఉంది ఇక్కడ. సో క్లమ్ అనేది మనకి దివాదిగణం కాబట్టి ఇప్పుడు మనం ఇది చేస్తలేము. చేస్తున్నామా? లేదు. సో ఇది పరస్మైపది, ఇది అవసరం లేదు ఇప్పుడు మనకు. ఓకే. త్రస్ ఏంటి? ఏ గణము? ఇది కూడా దివాదిగణము. ఇది ఏం పది? త్రస్ అనేది త్రసతి అని అంటాం కదా. త్రసతి, త్రస్యతి. సో పరస్మైపదే వస్తుంది. సో కాబట్టి అది అవసరం లేదు. తర్వాత
త్రుట్. త్రుట్ ఏం పది? త్రుటతి సో పది అడిగాను నేను. పరస్మైపది. పరస్మైపదేనా ఇది మేడం? తుదాదిగణం. తుదాదిగణానికి ఏంటి అది? తుదాదిభ్యః షః. సో 6. భాదితుచు. భాదితుచులో మనం ఏమన్నాం? 1 4 6 10 తు అన్నాం. అక్కడ తు వచ్చిందంటే ఏంటిది? అది 6. అవునా? త్రుటతి అలా చెప్తాము, త్రుట్యతి. సో కాబట్టి అది కూడా అవసరం లేదు ఇప్పుడు మనకు. లష్, లషకాంతౌ, ఇది భాదిగణం కాబట్టి ఇది చేస్తున్నాము. దీనికి ఏమన్నారు? లష్యతి వస్తుంది. లష్యతి, లషతి. ఓకే. సో ఏమొచ్చింది అది? 10 ఏంటి? పరస్మైపది. పరస్మైపది. చెప్పండి ఇప్పుడు లష్ అనే ధాతువుకి ఏమొస్తుందో? లాస్యతి లక్ష్యతి లషతి. లష్యతి ఫస్ట్ కదా. లక్ష్యతి లషతి. లషతి. వికల్పంది మనం ఫస్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ ధాతువుకి షన్ వస్తుంది అని అన్నారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నారు? అది వికల్పంగా అన్నారు కదా. సో కాబట్టి మనం అది ఫస్ట్ చేస్తాము. అర్థమైందా అండి? లషతి. ఇప్పుడు అది లేకపోతే ఇంకేం చేస్తాము? వికల్పం లేని రూపం. లషతి. అర్థమైందా అండి అందరికీ? ఏంటి మన్నే? లష కాంతి, కాంతి. సో ఇవన్నమాట. ఇప్పుడు ఇందులో ఎన్ని ధాతువులు వచ్చాయి? పైన వరకు మనకు 15 ధాతువులు అయిపోయినాయి. ఈ 15 తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయి? 8 ధాతువులు. జమామష్టానాం దీర్ఘః అని అంటారు. సో ఆ దీర్ఘము చేయడానికి మళ్ళీ వేరేది ఉంది. ఓకే. అది ఎప్పుడు షన్ పరంగా ఉంటే అవి అలా చేస్తామన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం షన్తో చేసినవి కొన్ని ఉన్నాయి కదా. షన్ అంటే సరే, ఇప్పుడు ఆల్రెడీ భ్రాష్ వీటికి దీర్ఘాలే ఉన్నాయి కాబట్టి అయిపోయింది. తర్వాత క్రమ్ అనే ధాతువు పరస్మైపది చేస్తుంటేనే దీర్ఘం చేసుకోమన్నారు. అవునా? ఇప్పుడు ఈ ధాతువే పరస్మైపది అయితే ఇంకా ఎందుకు అట్లా వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? ఆ ధాతువు కర్మణిలోను యంగ్ న్యంగ్ చేస్తున్నప్పుడు ఆత్మనేపది రూపం వస్తుంది కాబట్టి అక్కడ దీర్ఘాలు చెయ్యడానికి వీలు లేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎన్నో ధాతువు? 16, 17, 18, 19 తర్వాత 20 ధాతువులు అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయినాయా? 23 అయినాయి మన్ని. 23లో మధ్యలో తీసేయమన్నారు కదా. ఓకే ఓకే. మనకి భాదిగణం చూస్తున్నాం మనం. భాదిగణంలో 48 ధాతువులు అన్నాం. సో 20 ధాతువులు అయిపోయినాయి. ఓకే. ఇదండి. ఇది అర్థమైందా ఇంతవరకు? ఒకసారి నేను ఇది సేవ్ చేసి చెప్తాను మళ్ళీ. మేడం ఒక్కసారి చెప్పండి. కర్మణి లోపల ఏది? న్యంగ్ యంగా? కర్మణి లోపల న్యంగ్ యంగ్ కాదు. కర్మణి లోపల రూపం. అగండి వినండి. కర్మణి వేరు, న్యంగ్ యంగ్, ఈ యంగ్ ఇవి వేరు, యంగ్ వేరు. అర్థమవుతుందా? నింగ్, ఈ యంగ్, యంగ్ ఇప్పుడు చూసుకున్నాం కదమ్మా. అవును. తెరింగ్, కమేర్ నింగ్. అవే. ఓకే. సో మొదటిది ఇది చూడండి. సో ఇప్పుడు మనం ఏమన్నాము? ఇది మీకు చెప్పిందే కదా. ఇప్పుడు చెప్పారు కదా. అదే. సో ఇప్పుడు షన్, ఈ శ్లవ్, యంగ్, లిట్, చంగ్ వీటిల్లో ఈ 5 ప్రత్యయాలు ఇవేంటివి? 5 ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలలో ఏమొస్తుందన్నాము? ఈ ప్రత్యయాలు ఉన్న చోట ద్విత్వం వస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? సో ఆ ద్విత్వంని ఏమంటారు? అభ్యస్తం. మొదటి ధాతువుని ఏమంటాము? అభ్యాసం. ఇప్పుడు 2గా చేసినప్పుడు మొదటిది సెకండ్ అని ఉంటుంది కదా. సో ఈ మొదటి దాన్ని ఏమంటాము? అభ్యాసం.
సో అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటి మరి? భ్వాదిగణం చేస్తున్నాం కదా, ఉమ్. అవునా? మరి భ్వాదిగణం గురించి అక్కడ ఏం రాసింది ఏం లేదు, ఉందా? ఏమైనా ఉందా అక్కడ? మేడం ఒక్క నిమిషం మేడం, అంతకుముందు చెప్పిన 5 ప్రత్యయాలు మళ్ళీ ఒకసారి చెప్పండి. అవి తర్వాత, ఇది ఫస్ట్ ఏది అయిపోయినాక అటద్దాం. సో ఇప్పుడు ఏమన్నాం ఇక్కడ? మాన్ అనే ధాతువుతో సన్ ప్రత్యయము, బద్ధ అనే ధాతువుతో సన్ ప్రత్యయము, ఇలా చూసుకున్నాము కదా. ద్విత్వం చేసుకున్నాము, మాన్ సన్ అయిందా? తర్వాత ఇంకేమొస్తుంది? షప్ తిప్. ఓకే, సో మీ మాంసతే అన్నాము. తిప్ వస్తుందా, తా వస్తుందా? తా తా వస్తుంది. అంటే మాన్ సన్ ఆ తా. సో సన్లో మనకి నకారం హలంత్యం ద్వారా ఇత్తు సంజ, కాబట్టి సా మిగిలింది, అవునా? ఈ సా తర్వాత ఆ ఉంది, ఇది అతో గుణి చేసేసి సా పెట్టేసుకున్నాం, అవునా? సా తర్వాత తే, ఇది కలిపేసుకున్నాం, ఇవి అయిపోయింది ఇక. ఓకే, తర్వాత ఇప్పుడు మాన్ కథ చూడాలి, అవునా? సో మాన్ కథ చూస్తే ఏమైంది? అది మాన్లో మొదటిది హల్లు దీర్ఘం తీసుకుంటాం. ఉంది కనుక ఆగండి, ఫస్ట్ మొదటి హల్లు తీసుకుంటాం. అన్నీ రికార్డింగ్ పెట్టారా మన్ని? లేదా? గమనించలేదు మన్ని. ఉందనుకున్నా, ఉందమ్మా. సో ఇప్పుడు మాన్ ఏముందండి? మాన్ అభ్యాసంలో ఏం చేస్తాము? మొదటి హల్లు తీసుకుంటాం. అంటే మొదటి హల్లు అంటే మా, అచ్చుతో తీసుకుంటాం, మా. తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేయాలి? దీర్ఘం ఉంటే హ్రస్వం చేయాలి, మా. తర్వాత ఇక్కడ అభ్యాసంలో అకారాంతం ఉంటే ఏముండాలి? అట్లా ఉండదు, ఆగండి. అభ్యాసంలో అకారాంతం ఉండి పక్కన ఎవరు ఉండాలి? సన్ ప్రత్యయం ఉండాలి. సన్ ప్రత్యయం ఉంటేనే, అర్థమవుతుందమ్మా? అది సన్ చెప్పకపోతే మళ్ళీ పోతుంది ఇక. సన్ ప్రత్యయం ఉంటేనే అక్కడ అభ్యాసంలో ఉన్న అకారానికి ఏమైతుంది? ఈకారం వస్తుంది. ఈకారం ఆదేశం. సో దాన్ని ఏమన్నాము? సన్యతః, సని అతః, సని అతః. దాన్ని విడదీయండి, ఐ మీన్ కలపండి, సన్యతః. సన్యతః. సో ఇప్పుడు మీ మాన్ సతే ఏమొచ్చింది? మీ మాన్ సతే. ఇక్కడ నకారం ఉంది, తర్వాత ఇది ఝల్ పరంగా ఉంటే ఏం చేస్తాం? దీన్ని అనుస్వారం చేస్తాం. తర్వాత ఇప్పుడు అభ్యాసంలో దీర్ఘం హ్రస్వం ఉంటే ఏం చేయాలి? దీర్ఘం చేస్తాం. హ్రస్వం ఉంటే దీర్ఘం అని చెప్పలేదు, అది ఏమని చెప్పారు మనకి? సూత్రం ఏంటి? మాన్ బధ్ దాన్ షాన్ దీర్ఘశ్చ అభ్యాసస్య. దీనికి ఈ 4 ధాతువులకి అభ్యాసములో దీర్ఘం చేసుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు ఇది అభ్యాసం కథ అయిపోయింది, మొత్తం అన్ని చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయమన్నారు? దీర్ఘం చేసుకోదాన్ని. ఏం చేద్దాం? మీ. ఎప్పుడు కలిపేయండి? మీ మాన్సతే. అర్థమైందా? ఇక్కడ దీన్ని ఏం చదవాలమ్మా? మా అమ్మ అనొద్దన్నా. ఎందుకో మీరే ప్రయత్నపూర్వకంగా చూసారా లేదా? ఇప్పుడు ఉచ్చారణ స్థానం యొక్క వర్గం పంచమవర్గం కాబట్టి దాన్ని పలకడంలో అలా పలకాలి. కానీ ఇది అనుస్వారము, ఇది మరి నా ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ నా పెట్టడానికి ఇక్కడ యయి వర్ణం లేదు కదా. అనుస్వారస్య యయి పరసవర్ణ ఏం చెప్తుంది? అప్పుడే నువ్వు పెట్టుకోమని చెప్తుంది అది. మరి ఇక్కడ యయ్యే లేదు, ఎలా పెడతావు? అర్థమైందా? నకారంగా మార్చడానికి వీలు లేదు, కానీ దాన్ని పలకాలి అంటే ఎవరు కావాలి? ఉచ్చారణం కావాలి. సో ఇప్పుడు దాన్ని ఏమని చదవాలి? మీ మాంసతే, మీ మాంసతే అని చెప్పొద్దు. మళ్ళీ చెప్పండి మన్ని ఒక్కసారి. ఇది ఇక్కడమ్మా యయి వర్ణం కాదు కదా, ఇది అనుస్వారం తర్వాత యయి ఉంటేనే పరసవర్ణం తీసుకుంటాం కదమ్మా. సో ఇప్పుడు సకారం యయ్యా? కపై వరకే వస్తుంది, షషసర్లు రావట్లేదు కదా అక్కడ. కాదు కాబట్టి ఈ అనుస్వారం అలాగే ఉండిపోతుంది కదమ్మా. అంతే. సో అలాగే ఉంది, కానీ మరి దాన్ని ఎలా చదవాలి? మా చదవాలా, నా చదవాలా? ఇప్పుడు నేను అంటే ఏం చెప్పాము, ఏం చేసుకున్నాం మనము? ఈ సకారానికి ఉచ్చారణ స్థానాలు చూసుకున్నాం. ఈ సకారానికి ఉచ్చారణ స్థానం ఏమొచ్చింది? దంతం వచ్చింది. సో దంత్యం అంటే ఏంటిది? తవర్గము. సో తవర్గములో పంచమ వర్ణం ఏంటి? నకారం. నకారము. అక్కడ పెట్టడానికి వీలు లేదు,
కానీ చదవడానికి వీలు ఉన్నది. అర్థమైందా? చదివే పద్ధతిలో నకారం అని చదవాలి, రాసే పద్ధతిలో అనుస్వారమే పెట్టాలి. ఓకేమండి. అర్థమైందా? సో ఉమ్. అందుకనే నేను మీకు ఇదే నేను చెప్తుంటాను. అడిగింది మండి. ఇదే నేను మళ్ళీ అందుకనే చెప్పండి. నేనేం చెప్తుంటాను మీకు, అది చదివే పద్ధతి వేరు. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మా అని ఉన్నది. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి అని చెప్పాలి. ఎక్కడ చూస్తున్నది. మరి చదవడంలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. అర్థమైందా? చదవడంలో వేరు, చూడడంలో వేరు. చూడడంలో మా ఒకటి, నా ఒకటి. అర్థమైందా? కానీ చదవడంలో మ, ఆ, న. అర్థమైందా? అది. సో అందుకనే ఆ ట్రిక్స్ తోని మీకు కొన్ని చెప్తూ ఉంటాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. సరే, సో ఇప్పుడు బద్ధ సన్ ఏమైపోయింది? అది బద్ధ సన్. సో బద్ధలో బా ఒకటే తీసుకుంటాము అనా, మొదటి హల్ తీసుకుంటాము, తర్వాత బద్ధ, తర్వాత ఇక్కడ సన్ ఉంది. సన్ ఎప్పుడైతే ఉందో దాంట్లో ఏకాచు ఉండి తర్వాత జష్ అంతంగా ఉంటే ఏమన్నాము? ఏకాచు జష్, తర్వాత ఇది బష్ అనా. అయితే ఈ బష్ వర్ణం ఏమవుతుంది? భష్గా మారుతుంది. భష్ అవుతుంది. భష్ అవ్వాలి అంటే ఇది ఏం కావాలి? ఇప్పుడు 4th లెటర్ కావాలి. బా ఉంటే భా అయింది. అర్థమైందా? ఇది అభ్యాసంలో ఏముంది? అకారాంతం ఉంది, సన్ పరంగా ఉంది. సో అప్పుడు ఏం చెప్పారు? సన్ ఈ, తర్వాత ఈ భ ధ, తర్వాత సన్. అర్థమైందా? ఇప్పుడు ధా ఏమైంది? ధా ఉంది, సా ఉంది. ఏం కనిపిస్తుంది? ధా తర్వాత సా ఉంది. ఎలా కనిపిస్తుంది అది? ధాతా అవుతుంది. ధా తర్వాత సా. సా సా అంటే ఏంటి? అవుతుంది. ఖర్. ఏంటది? ఖరిచా. ఖరీచా. ఖరిచా వచ్చేసి ఏం చెప్తుంది? చెర్ర చేసుకో అంటుంది. ఈ ధాని చెర్ర ఏంటిది? తా. సో అప్పుడు ఏమైంది? అది బీ కాలేదు అమ్మమ్మ, బీ కాలేదు ఇంకా. భీ, భత్, సా, తర్వాత తే. ఓకే, బీ బీ కాలేదు ఇంకా, భీ బీ ఉంది అంతే. సో ఇప్పుడు మనకి వినండి, తర్వాత ఏమన్నాము? ఈ 4 ధాతువులకి ఏం చెప్పాము? దీర్ఘము చేసుకో, అభ్యాసంలో దీర్ఘం చెయ్యు. ఇప్పుడు అదేమైపోయింది? అది బీ. ఇప్పుడు చెప్పండి, భత్ సతే. అర్థమైందా? సో అలాగా మిగతావన్నీ కూడా అంతే. దానిలో దీర్ఘం ఉంది, ఏం చేస్తారు? ద. తర్వాత దాన్ ఏమైపోయింది? అది సా ఉంటుంది కాబట్టి అదేం కావాలి? అనుస్వారం. అయిపోయింది. తర్వాత ఇక్కడ దా ఉంది. సో దాలో హ్రస్వం ఉంది, అకారాంతం ఉంది. ధాతువు ఏంటి? అకారాంతం. అభ్యాసంలో అకారాంతం అయితే ఇకారం అవుతుంది. తర్వాత మళ్ళీ మాన్ బద్ధ దాన్ షాన్ దీర్ఘశ్చ. సో దీర్ఘం చేయండి. దీదాన్ సతే. అర్థమైందా? దీదాన్ సతే. ఇది చదవడంలో నకారంగా చదవాలి కదా. సో ఇప్పుడు షాన్ లో షా, తర్వాత షాన్ ఏమైపోయింది? అది అనుస్వారం అయిపోయింది. సా, తర్వాత తే, షాన్ సతే అయిపోయింది. తర్వాత ఇప్పుడు షా ఉంది, అభ్యాసంలో అకారాంతం ఉంది. అప్పుడు ఏమైంది? అది ఇకారం అవుతుంది. తర్వాత దానికి దీర్ఘం. ఈ 4 ధాతువులకి దీర్ఘం. అన్ని ధాతువులకు దీర్ఘం వస్తుందా? లేదు, ఈ 4 ధాతువులకే దీర్ఘం. అర్థమైందా? సో మరి అన్ని వేరే ధాతువులకి ఇంత షీ వరకే ఆగిపోతాం. అర్థమైందా? అర్థమైందమ్మా? షీషాన్ సతే ఇది రూపం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ అయిపోయింది ఇంతే. తర్వాత ఇంకో స్లైడ్లో ఏం చెప్పామో, ఈరోజు కొత్త పాఠం ఏంటిది? ఇది వా భ్రాష భ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. దానికి అనువృత్తి ఏంటి?ష్యన్. అనువృత్తిష్యన్. సో కాబట్టి షన్ ప్రత్యయం అనేది వికల్పంగా వా అన్నాము. ఫస్టే వా చెప్పారు ఇక్కడ.
అంటే ఈ అన్ని 8 ధాతువులకి ష్యన్ అనేది వికల్పంగా వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందండి? ఉమ్. ఆ, సో ఇప్పుడు మరి దివాదిగణానికి ష్యన్నే వికరణ ప్రత్యయం, అవునా? ఇప్పుడు 4 ప క్లమ్ త్రస్ ఈ రెండు కూడా దివాదిగణ ధాతువులు. సో మరి దానికి ష్యన్నే వికల్పం అయితే ఇంకేం రావాలి? షప్ 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 రావాలి. రావాలి. అర్థమవుతుందా? నేను చెప్తూ ఉంటా కదా, దానికి ఆగణముకి ఆగణ ప్రత్యయమే వికల్పం అయితే ఎవరు వస్తారు? షప్ షప్. వస్తుంది. షప్ వస్తుంది. అర్థమైందా? ఉమ్. మరి దాంట్లో పెట్టడానికి కారణం ఏంటి? ఏంటి అంటే ఇక్కడ షన్ను ఉంటే, షన్ను పరంగా ఉంటే ఏమన్నారు ఇక్కడ? దానికి దీర్ఘం వస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. అర్థమైందా? సో ఆ తర్వాత మీకు అర్థమవుతుంది, ఇప్పుడు వద్దు. సో అలా అనమాట. తర్వాత భ్రాష్, ఈ భ్రాష్ అనే ధాతువుకి ఏమైపోయింది? అది షన్ను వికల్పము. భ్రాష్యతే ఆత్మనేపది ధాతువు, భ్రాష్యతే అది వికల్పం అన్నాము. సో ఇప్పుడు షప్పుతో చేయండి, భ్రాషతే కదా. అర్థమైందా? షప్పులో ఆ ఉంటుంది కదా, సో భ్రాషతే అయ్యింది. తర్వాత నెక్స్ట్ భ్లాష్, భ్లాష్యతే, భ్లాష్యతే. తర్వాత షప్ భ్లాషతే. ఈ షకారం తర్వాత అకారం పెట్టండి, ఏమైంది? ష. భ్లాష తే, భ్లాషతే. తర్వాత బ్రహ్మ, ఈ బ్రహ్మ కూడా పరస్మై అది భాదిగణ ధాతువే కాబట్టి ఏమైనది? భ్రమ్యతి. తర్వాత భ్రమతి. అర్థమైందా? షన్ తీసేయండి, వికల్పం లేనిది కావాలి మనకు కదా. వికల్పం అంటేనే 2 రూపాలు వస్తాయి, వికల్పంతో ఒకటి, వికల్పం లేకుండా ఒకటి, షప్తో. భ్రమతి. సో క్రమ్ ఉంది, ఈ క్రమ్ పరస్మైపది చేస్తుంటే ఏమన్నారండి? పరస్మైపది చేస్తుంటే. పరస్మైపది చేస్తుంటే మరి పరస్మైపది ధాతువే ఉంటే ఇంకా పరస్మైపది చేయడం ఏంటి? అప్పుడేం చెప్తారు మీరు? కర్మణి లోపల ఆత్మనేపది కావాల్సింది, ఆత్మపన్యపది కాదు. అంటే అక్కడ దీర్ఘము రాదు. రాదు. తర్వాత యంగ్ చేస్తున్నాము, యంగ్ లో ఏమొస్తుందండి? గకారం ఇత్తు కాబట్టి ఏంటది? ఆత్మనేపది. ఆత్మనేపది రావాలి. సో ఆత్మనేపది వస్తే మరి ఇక్కడ దీర్ఘం వస్తుందా? రాదు. రాదు. ఎందుకని? క్రామ ధాతువుకి పరస్మైపదిలో మాత్రమే దీర్ఘం అన్నారు. క్రమ్ అనే ధాతువుకి పరస్మైపదిలో మాత్రమే దీర్ఘం అన్నారు. మరి ధాతు పరస్మైపది కరెక్టే, కానీ కొన్ని సందర్భాలలో యంగ్, ఈ యంగ్, తర్వాత నింగ్ ఏం కనిపిస్తున్నాయి వీటన్నిటికీ? కాబట్టి ఆత్మనేపది, అవునా? గకారమిత్ ఎప్పుడైతే అయ్యిందో అది ఆత్మనేపది అయిపోయింది. సో మరి ఆత్మనేపదిలో మరి దీర్ఘం పెట్టుకోవాలా? వద్దా? పెట్టొద్దు. ఆ సూత్రం ఏం చెప్పింది? జస్ట్ పరస్మైపదిలో మాత్రమే కదండి. సో క్రమ్ యతి, అప్పుడేమైంది? అది క్రామ. ఇంకో సూత్రం ద్వారా క్రామ యతి, క్రామ్యతి. తర్వాత క్రామతి, వికల్పం ఒకటి, వికల్పం లేని రూపం ఒకటి. ఓకేనా? తర్వాత ఇంకా చివరిది ఏంటిది? లష్. లష్ అనే ధాతువు. సో లష్ అనే ధాతువుకి ష్యన్ అనేది వికల్పంగా వస్తుంది. అప్పుడు ఏమైంది? అది లష్యతి. ఇది పరస్మైపది, ఇది పరస్మైపది కదా. సో పరస్మైపది కాబట్టి లష్యతి, తర్వాత లషతి. అర్థమైందా? అయింది మేడం. ఇదండి రూపం. సో వికల్ప రూపం ఒకటి, వికల్పం లేని రూపం ఒకటి. మరి వీటికి అర్థాలేంటి? భ్రాష దీప్తౌ, భ్రాష దీప్తౌ. భ్రము, భ్రము ఏమన్నాము? భ్రము చలనేనా? కదమ్మా, భ్రము అనవస్థానే అని ఒకటి ఉంది, చలనే ఒకటి ఉంది. సో మనం ఏం చేసుకున్నాం? చలనే మాత్రమే తీసుకున్నాం కదా. సో భ్రము చలనే. తర్వాత క్రము కాంతౌ, క్రము కాంతవా? పాద విక్షేపే. క్రము పాద విక్షేపే. తర్వాత లష, లష కాంతౌ, కాంతి. అదండి. ఓకేనా? క్లియరా అన్ని? ఓకే.
ఇదండి సంగతి. ఇప్పుడు రేపు నెక్స్ట్ వేరే సూత్రం ఉంది. ఈరోజు బాగానే చేసినాం కదా అసలు. మన్ని శాంతి మంత్రం చెప్పండి మన్ని. చెప్పండి. సో ఇప్పుడు ఈరోజు ఇంతవరకు చేసుకోగలుగుతున్నామంటే మీకు మంచిగా అర్థమవుతున్నట్టు కదా, అవునా కదా? ముందుకు వెళ్తున్నారు అని అంటే మన్ని. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే నమస్తే అండి. మన్ని. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. ఇప్పుడు మీకు నమస్కారం మన్ని. నెక్స్ట్ సూత్రం ఏంటిది? క్రమః పరస్మైపదేషు. ఇప్పుడే మనం క్రమః చెప్పుకున్నాం. పరస్మై పదేషు. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మనం, అది కూడా కవర్ అయిపోయింది కదా. క్రమః పరస్మై పదేషు. అంతే. అది నెక్స్ట్ సూత్రం ఏముంది అక్కడే ఉంది అది, అవునా? సో క్రమ్ ధాతువుకి పరస్మై పదులలో అన్నమాట అక్కడ కదా. సో పరస్మై పదులలో అంటున్నాం ఏంటి అంటే ఎక్కడెక్కడ వస్తుంది పరస్మై పదులు కదా. సో అన్ని పరస్మై పదులు చాలా ఉన్నాయి కదా. సో వాటన్నిటిలో కూడా ఏమవుతుంది? దీర్ఘః. సో దీర్ఘః అని అక్కడ లేదు, ఏముంటుంది? అది అనువృత్తిలో ఉంటుంది అది. ఓకేనా? ఓకే. అదండి. నమస్తే అండి, నమస్తే ధన్యవాదాలు. మన్ని. నాకు ఈ ఇప్పుడు 5 ధాతువులు రాలేదు మేడం, 4 వచ్చినాయి. ఇందులో 4 వచ్చాయి. ప్రత్యయాహ యంగ్ ఇయంగ్ నింగ్ చంగ్. ఇంకోటి ఏం చెప్పాను నేను ఇప్పుడు ఇందాక? మీరు మీరు అనేది వేరు, ఏ దాని గురించి మాట్లాడుతున్నారు? ఈ 5 ప్రత్యయాలు ఉన్నప్పుడు ఆత్మనేపదిలో దీర్ఘం రాదు అన్నారు. దాని గురించి అసలు మాట్లాడలేదు. అవును మన్ని. మీరేమంటున్నారో దాని గురించి మనం మాట్లాడలేదు. ఓకే మేడం. సో ఇదేంటంటే అమ్మా, ఎక్కడుంది మనది? ఏమైనా షేర్ చేస్తున్నానా నేను? చేస్తున్నాను. ఇంతకు ముందు చెప్పింది ఆ సూత్రము షేర్ చేశారు మన్ని. అదే ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ అది నేను షేర్ ఆపేసి. మన్ని. ఓకే మేడం, ఐ విల్ గో మేడం. సరే అమ్మా. మన్ని ధన్యవాదాలు. ధన్యవాదాలు మన్ని. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. మన్ని. ఉంటాను మన్ని. సరే అమ్మా, నమస్తే అందరికీ. నమస్తే, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి.